హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణం అయితే వచ్చింది. ఆల్మోస్ట్గా విజయం సాధించినట్టుగానే సాధించి టీ వరల్డ్ కప్స్కి ఫైనల్ వరకు వెళ్ళి 2023 వన్డే వరల్డ్ కప్ ఆల్మోస్ట్గా భారత్ విశ్వ విజేతగా నిలుస్తుందన్న క్షణం నుంచి అక్కడ నుంచి నిరాశ, దానికి ముందు టెస్ట్ ఛాంపియన్షిప్ నిరాశ, ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ ఛాంపియన్షిప్ నిరాశ, 2014లో T20 వరల్డ్ కప్ నిరాశ, ఇవన్నీ కూడా చూసినటువంటి భారతీయ ప్రేక్షకులకు ఖచ్చితంగా ఒక విజయం కావాలి. లెజెండరీ ఆటగాళ్ళైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఒక ట్రోఫీ కావాలి. ఆ ట్రోఫీని గెలిచే మహత్తర క్షణాలు మరి మన ముందుగా అయితే వచ్చాయి. అటువైపు ఈ సిరీస్లో ఈ T20 వరల్డ్ కప్లో అన్బీటెన్గా విజయాలు సాధిస్తూ వచ్చినటువంటి సౌత్ ఆఫ్రికా ఒకవైపు, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా మన వాళ్ళు ఒకవైపు. మన వాళ్ళకు ఒక మ్యాచ్ వాషౌట్ అయింది, వాళ్ళకు మాత్రం ఆడిన అన్ని మ్యాచెస్ విజయం సాధిస్తూ వచ్చారు. కానీ విజయం సాధించే క్షణంలో వాళ్ళు కాస్త స్ట్రగుల్ అయ్యారు. మన వాళ్ళతో పోలిస్తే వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు. కానీ బ్యాటింగ్ బౌలింగ్ పరంగా తీసుకుంటే వాళ్ళు కూడా మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో మనకు ధీటైన స్ట్రాంగ్గా వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ కంగిసారబాడ, నోకియా, మహారాజ్, కేశవ మహారాజ్ స్పిన్, షామ్సీ, వీలైనప్పుడు జాన్సన్, మార్కో యాన్సన్ వీళ్ళందరూ కూడా బౌలింగ్ చేస్తున్నారు. వాళ్ళ బౌలింగ్లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అనేది ఉంది, రాబట్టుతున్నారు. కాబట్టి ఈ ఫైనల్ ఉత్కంఠంగా ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాస్త బ్యాటింగ్కి అనుకూలంగా ఉండే పిచ్. ఇప్పుడు వెస్టిండీస్ ఈ ఏరియాలో మిగతా పిచ్చెస్తో పోలిస్తే ఈ పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. ఎట్ ఏ టైం సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకు ఆ స్పిన్తో కాస్త ఇబ్బంది ఉంటుంది. మరి ఆ స్పిన్ని ఎవరు జయిస్తారు అనే దానిపైనే వరల్డ్ కప్ విజయం అనేది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా టాస్ గెలిచిన జట్టుకి కాస్త అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ ఇన్ని విజయాలు సాధించి ఫైనల్ వరకు వచ్చిన జట్లు టాస్ మీద ఆధారపడి మ్యాచ్ని అయితే డిసైడ్ అవుతాయి అని అయితే నేను అనుకోను. ఇరు జట్ల నుంచి స్ట్రాంగ్గా పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి, పోటీ అయితే ఉంటుంది. వన్ సైడ్ మ్యాచెస్ అయితే జరగదు. సెమీస్లో 2 మ్యాచెస్, ఇటు ఇంగ్లాండ్, ఇండియా, అటువైపు ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా 2 కూడా వన్ సైడ్ మ్యాచెస్ జరిగాయి. కాస్త సౌత్ ఆఫ్రికా కొంచెం బెటర్గా వన్ సైడ్ తీసుకుంది కాబట్టి అలా తీసుకునే అవకాశం లేదు. టీమిండియాకి ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే రెండే. మిగతా ప్రాబ్లమ్స్ అనేటివి అసలు ఎక్కడ కనిపించట్లేదు. మేజర్గా ఏంటి, విరాట్ కోహ్లీ ఓపెనింగ్లో తన అనుకున్న రీతిలో సక్సెస్ కాకపోవడం, ఇది ఒక ప్రాబ్లం. దానికి తోడు మిడిల్ ఆర్డర్లో బిగ్ సిక్సర్స్ కొడతాడు, హిట్టింగ్ చేస్తాడు, బిగ్ హిట్టింగ్ చేస్తాడని చెప్పేసి తీసుకొచ్చిన శివం దుబే ఫెయిల్యూర్ అనడం ఏదైతే ఉందో అది కొంచెం కలవరపెడుతుంది. కానీ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అయినటువంటి విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్, టఫ్ కండిషన్స్, టఫ్ మ్యాచ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తన బెస్ట్ని బయటికి తీస్తాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆ బెస్ట్ని తీస్తాడని రోహిత్ శర్మ నమ్ముతున్నాడు, రాహుల్ ద్రావిడ్ నమ్ముతున్నారు. వాళ్ళు కూడా క్లియర్గా ఒక ఇండికేషన్ ఇచ్చారు, ఓకే విరాట్ నుంచి బెస్ట్ దాచిపెట్టి ఉన్నాడు, విరాట్ మళ్ళీ బెస్ట్ తీస్తాడు, ఆ ఫైనల్లో చూస్తామని చెప్పేసి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కాబట్టి విరాట్ కోహ్లీ నుంచి యాస్టీస్గా తన బెస్ట్ అనేది వచ్చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఎవరినైతే శివం దుబేని బ్యాకప్ చేసుకుంటూ వస్తున్నారో, ఖచ్చితంగా తన నుంచి బెస్ట్ వస్తుంది అని బ్యాకప్ చేసుకుంటూ వస్తున్నారో, తను ఫెయిల్యూర్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ స్పిన్కి ఏమాత్రం కాస్త అనుకూలంగా ఉన్న కేశవ్ మహారాజ్, షంసీ ఇద్దరు కూడా మంచి బౌలింగ్ చేస్తున్నారు, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరికి గట్టిగా 2 పీకులు పీకాడంటే మాత్రం శివం దుబే సక్సెస్ అయినట్టే. మిడిల్ ఓవర్స్లో ఏదైనా స్ట్రగుల్ అవుతున్నారు, వికెట్స్ పడుతున్నాయి అంటే ఈ స్పిన్నర్స్ కాస్త ఇబ్బంది పెడుతున్నారంటే, ఒకవేళ భారత్ జట్టు సెకండ్ ఇన్నింగ్స్లో కనుక బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఆ టైంలో వాళ్ళని గట్టిగా శివం దుబే 2 గనక పీకాడు అంటే తను సక్సెస్ అయిపోయినట్టే. మ్యాచ్కి తన వంతు సక్సెస్ రేట్ అనేది శివం దుబే ఇచ్చినట్టే. ఈ 2 తప్ప భారత్ జట్టుకు మిగతా అంతా ఓకే. రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. అటు సెమీఫైనల్ మ్యాచ్లో కానీ, అంతకుముందు జరిగినటువంటి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా మీద కానీ తన పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఇచ్చాడో మనం చూసాం. తన హిట్టింగ్, ఆ స్కోర్ అనేది తను ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్లే ఇక్కడ బౌలర్స్కి ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ప్లస్ తను కనుక లాస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో కనుక 50 రన్స్ కొట్టకుండా కాస్త తక్కువకు అవుట్ అయ్యి ఉంటే మాత్రం ఇండియా మీద ప్రెషర్ ఉండేది, మ్యాచ్ ఇంకో రకంగా ఉండేది. ఎందుకంటే 170 టార్గెట్కి 150 టార్గెట్కి మధ్య ఆ 20 రన్స్ డిఫరెన్స్ ఏదైతే ఉందో
ఆ డిఫరెన్స్ అనేది ఉంటే ఆపోజిట్ టీమ్ అనేది ఆ ప్రెషర్ కాస్త తక్కువ ఉంటుంది. ఆ ప్రెషర్ తక్కువ ఉన్న టైంలో కాస్త ఎక్కువ కొట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది లేకుండా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, పంత్ వీళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలు వారు బాగానే చేస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్లో కాస్త విమర్శలు ఎదుర్కొన్నటువంటి హార్దిక్ పాండ్యా ఐసీసీ ట్రోఫీల్లో మాత్రం అద్భుతంగా రాణిస్తాడు. ఆ రాణించడం అనేది ఇక్కడ కెప్టెన్ కి తోడుగా వైస్ కెప్టెన్ అద్భుతమైన రీతిలో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, వికెట్స్ తీస్తున్నాడు. అవసరమైనప్పుడు కాస్త కొన్ని పరుగులకు వెళ్ళినప్పటికీ వికెట్స్ అయితే రాబడుతున్నాడు. పరుగులు అవసరమైనప్పుడు ఆ 2-3 సిక్సర్లు కొట్టి ధనాధన్ కొట్టేసి తన నుంచి పరుగులు అయితే వస్తున్నాయి. ఆ పరుగులు కూడా భారత్ జట్టుకి తోడవుతున్నాయి. దానికి తోడు అక్షర్ పటేల్ రూపంలో ఆల్రౌండ్ బ్యాటింగ్, తను బ్యాటింగ్ లో కూడా చక్కగా రాణించడం. లాస్ట్ మ్యాచ్ లో జడేజా కూడా తన నుంచి బ్యాటింగ్ కంబ్యాక్ చేసుకుని నేను కూడా ఉన్నానని చెప్పేసి రాణించడం అనేది భారత్ జట్టుకి కలిసి వచ్చే అంశం. అదేవిధంగా ముగ్గురు ఆల్రౌండర్స్, హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే తన నుంచి బోత్ ఎండ్స్ నుంచి ఇటు బ్యాటింగ్ నుంచి బౌలింగ్ నుంచి పర్ఫార్మెన్స్ వస్తుందో అది పాజిటివ్ అని చెప్పొచ్చు. అక్షర్ పటేల్ అవసరమైనప్పుడు సర్కిల్లోనే తను బౌలింగ్ వేసి ఆ ఫీల్డ్ రిస్ట్రక్షన్ ఉన్న ఆ సమయంలోనే తను బౌలింగ్ వేసి వికెట్స్ ఇవ్వడం. ఇంగ్లాండ్ మీద మనం చూడవచ్చు, తను 4th ఓవర్లో బౌలింగ్కి వచ్చేసి తను మొదట వికెట్ తీయడం ఎప్పుడైతే మొదలెట్టాడో అటు నుంచి పతనం మొదలైంది ఇంగ్లాండ్. తను అవసరమైనప్పుడు వికెట్లు ఇస్తున్నాడు. ముఖ్యంగా ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి ఆ ఏరియాలో, ఆ పర్టికులర్ ఆ 6 ఓవర్స్ ఏరియాలో తను బౌలింగ్కి వచ్చి పరుగులు ఇవ్వకుండా కట్టడి చేస్తూ వికెట్స్ తీస్తున్నాడు చూడు. అది అసలు నిజంగా ఇండియాకి బంపర్ ప్లస్ అని చెప్పొచ్చు. ఇక జడేజా విషయానికి వస్తే బౌలింగ్ పరంగా కాస్త ఇబ్బంది పడుతూ వికెట్స్ తీయకపోయినప్పటికీ బ్యాటింగ్ లో లాస్ట్ మ్యాచ్ లో ఏదైతే తన నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చిందో ఆ కాంట్రిబ్యూషన్ అనేది టీమిండియాకి ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ లో యూజ్ అవుతుంది. తన నుంచి మళ్ళీ బెస్ట్ రావాలి. ఇలాంటి పిచ్ ఉన్నప్పుడు మాత్రం కాస్త ప్రమాదకరంగానే ఉంటాడు జడేజా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అటువైపు కేశవ్ మహారాజ్, శంషి ఎంత ఇబ్బంది పెడతారో తెలియదు కానీ ఇటువైపు మాత్రం ఖచ్చితంగా జడేజా నుంచి అయితే ఈ మ్యాచ్ లో ఇబ్బంది సౌత్ ఆఫ్రికాకి ఖచ్చితంగా ఉంటుంది. మన దాంట్లో కూడా ఒక 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఓకే, బాదడానికి శంషిని కానీ అదేవిధంగా కేశవ్ మహారాజ్ని కానీ వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్తో ఇబ్బంది పెట్టాలనుకుంటారు కాబట్టి వాళ్ళని బాదడానికి ఓకే, మన లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఫస్ట్ డౌన్లో రిషబ్ పంత్ రూపంలో అతను 360 ఆడడం మొదలెట్టాడు. సూర్యకుమార్ లాగా స్వీప్స్, రివర్స్ స్వీప్లు, స్విచ్ షాట్స్లు ఇవన్నీ కూడా ఆడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా బౌలర్ల లైనప్ని అయితే డిస్టర్బ్ చేయగలడు. ఇక విరాట్ కోహ్లీ నుంచి కనుక ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ కనుక ఫైనల్లో ఎప్పటిలాగే యాజ్ ఇస్ బిగ్ ప్లేయర్ కాబట్టి, బిగ్ మ్యాచ్ ప్లేయర్ కాబట్టి తన నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే రావాలని అందరం వేచి చూస్తున్నాం. ఈ అద్భుత విజయంలో భారత్ జట్టు సాధించబోయే ఈ T20 వరల్డ్ కప్ 24 విజయంలో విరాట్ కోహ్లీ యొక్క పాత్ర అనేది ఇక్కడ ఖచ్చితంగా కావాలి. మరి చూద్దాం. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి తీసుకొస్తే వాళ్ళ బ్యాట్స్మెన్స్ అందరూ రెగ్యులర్గా ఫామ్లో లేరు కానీ ప్రతి మ్యాచ్లో ఏదో ఒక బ్యాట్స్మెన్ అద్భుతంగా సక్సెస్ అవుతున్నాడు. అద్భుతమైన రీతిలో వాళ్ళకు బ్యాటింగ్లో కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి. డికాక్ ఒక మ్యాచ్లో ఆడుతున్నాడు, మిల్లర్ ఒక మ్యాచ్లో ఆడుతున్నాడు, హెన్రిక్ క్లాసన్ పెద్దగా పర్ఫార్మెన్స్ రాకపోయినప్పటికీ అవసరమైనప్పుడు బిగ్ షాట్స్ అయితే ఇస్తున్నాడు. వాళ్ళ నుంచి ఆ కాంట్రిబ్యూషన్స్ అయితే వస్తున్నాయి. బ్యాటింగ్లో వాళ్ళు కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు, భారత్కి పోటీ ఇవ్వచ్చు. కానీ బౌలింగ్ విషయానికి వస్తే భారత్ కంటే ఒక మెట్టు పైనే ఉన్నారని చెప్పొచ్చు. వాళ్ళ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్లో మనం ఇక్కడ కుల్దీప్ యాదవ్తో పోలిస్తే కుల్దీప్ యాదవ్ కాస్త బెటర్గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి సౌత్ ఆఫ్రికా కంటే కూడా స్పిన్ డిపార్ట్మెంట్లో ఓకే, భారత్ జట్టు ఓకే అనొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కుల్దీప్ యాదవ్ని కానీ అక్షర్ పటేల్ని కానీ జడేజాని కానీ ఈ స్పిన్ డిపార్ట్మెంట్ని వరల్డ్లోనే ఇప్పుడు ఆడుతున్న T20 బ్యాట్స్మెన్స్లో ద బెస్ట్గా కొట్టగలడు క్లాసన్ కొట్టడం ఎలా ఉంటుందో స్పిన్నర్స్, బౌలర్స్ హెడ్ మీద నుంచి స్ట్రైట్గా కొట్టే సిక్సర్స్, ఆ లాంగ్ ఆన్ లాంగ్ ఆఫ్ మధ్యలో తను ఆ సెలెక్టివ్ చేసుకొని శుభ్రంగా కొట్టే సిక్సర్స్ చాలా ప్రమాదకరం. ఒక 2 సిక్సర్స్ గట్టిగా బౌలర్లను పీకాడంటే ప్రెషర్లోకి వెళ్ళిపోతారు. ఆ ప్రెషర్లోకి వెళ్ళిపోకుండా కుల్దీప్ యాదవ్ కానీ అక్షర్ పటేల్ కానీ ఎంతవరకు క్లాసన్ని కట్టడి చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లాసన్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే మనకి అంత మంచిది. డేవిడ్ మిల్లర్ ఎలాగో తను ఫినిషర్గా చాలా మ్యాచెస్లో ఓడిపోతున్న మ్యాచెస్లో కూడా ఫినిషర్గా తన నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది. మార్క్ యాన్సన్ వరకు కూడా వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంది. అవసరమైనప్పుడు కంగీసా రబాడా లాంటి వాళ్ళు కూడా అడ్డిగుడ్డి షాట్స్తో కొన్ని రన్స్ రాబట్టగలరు కాబట్టి ఖచ్చితంగా భారత జట్టు బుమ్రా
అదేవిధంగా హర్షదీప్ ఫీల్డ్ రిస్ట్రక్షన్ ఉన్న 6 ఓవర్స్ మధ్యలో ఎన్ని వికెట్స్ తీయగలుగుతారు, అదేవిధంగా స్పిన్ డిపార్ట్మెంట్లో మన వాళ్ళు కుల్దీప్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఎన్ని వికెట్స్ తీయబడతారు అని దానిపైనే విజయావకాశాలు అయితే ఉంటాయి. రోహిత్ శర్మ ఉన్న ఫామ్, రోహిత్ శర్మ ప్రజెంట్లీ ఆడుతున్న సిచ్యువేషన్ అన్నీ చూస్తే కూడా మరొక్క బిగ్ ఇన్నింగ్స్ అయితే రోహిత్ శర్మ నుంచి రావాలి. అసలైన బిగ్ ఇన్నింగ్స్ ఇక్కడే రావాలి, ఇక్కడ రావాలని కోరుకుందాం. అదేవిధంగా విరాట్ కోహ్లీ నుంచి కూడా తన ఫామ్ని మళ్ళీ కమ్బ్యాక్ తీసుకొచ్చి ఇది మా విరాట్ యొక్క ఫైర్ అని చెప్పేసి విరాట్ కోహ్లీ తన పర్ఫార్మెన్స్ ఇక్కడ ఇవ్వాలి. సూర్యకుమార్ యాదవ్ T20లో నెంబర్ 1గా కొనసాగుతున్నటువంటి బ్యాట్స్మెన్, తన నుంచి మళ్ళీ అదే బెస్ట్ రావాలి. శివం దూబే నుంచి ఐపీఎల్లో ఏదైతే చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్న టైంలో తన నుంచి ఎంత మంచి పర్ఫార్మెన్స్ వచ్చిందో చూసాం. అలాంటి బిగ్ హిట్స్ అనేటివి శివం దూబే నుంచి రావాలి. అవసరమైనప్పుడు హార్దిక్ పాండ్యా తన నుంచి బెస్ట్ ఇవ్వాలి. జడేజా, అక్షర్ పటేల్ కూడా తన నుంచి బెస్ట్ ఇవ్వాలి. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో భారత్ జట్టు విజయం సాధించాలని బలంగా కోరుకుందాం. బలంగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో నిలబడుతుంది, భారత్ జట్టు విజయం సాధిస్తుందని అయితే నేనైతే ఫుల్లీ కాన్ఫిడెన్స్తో చెప్పగలుగుతున్నాను. ఈరోజు మ్యాచ్ నిజంగా లెజెండరీ ఆటగాళ్ళైనటువంటి రోహిత్ శర్మకి, విరాట్ కోహ్లీకి, కోచర్గా ద్రావిడ్కి వీళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్గా ఆఖరి వరల్డ్ కప్ అని చెప్పొచ్చు. ఈ వరల్డ్ కప్ విజయంతో వాళ్ళ కెరియర్లో మధుర క్షణాలను, అదేవిధంగా భారత జట్టుకి మధుర క్షణాలను, భారతీయ ఫ్యాన్స్కి ఒక 14 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ తరుణం అయితే రావాలని కోరుకుందాం. మరి భారత్ జట్టు విజయం సాధిస్తుందని కోరుకుందాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా.